క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. రాగానే పాపపు సృష్టి అయ్యాడు, రాగానే పాపపు సృష్టి అయ్యాం. ఇప్పుడు యేసులోకి వెళ్తే నూతన సృష్టి అయితే ఆయన మార్గం కనుక ఆయన ద్వారా పరలోకానికి వెళతాం. కనుక నూతన సంవత్సరం అన్నాం. ఇది రాగానే ఏం జ్ఞాపకం రావాలంటే నువ్వు నూతన సృష్టిగా మార్చబడాలని జ్ఞాపకం చేసుకోవాలి. అది విషయం. నూతన సృష్టిగా నువ్వు మార్చబడాలి. అందుకని ఏమనంటే ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగానే జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించు. కనుక ఆ రాజ్యంలోకి వెళ్ళాలంటే ఏం చేయాలంటే నీటి మూలంగా ఆత్మ మూలంగా జీవించాలి. నీరు అనగా దేవుని వాక్యం. వాక్యం ద్వారా మనం మారు మనసు పొందాలి. ఆత్మ మూలంగా అనగా పరిశుద్ధాత్మ చేత నింపబడాలి, పరిశుద్ధులంగా మనం ఉండాలి. ఆ రీతిగా ఉండగలిగితేనే మనం క్రీస్తులోనికి వెళ్ళే ప్రక్రియలోకి చేరగలం. మనం ఎప్పుడైతే మారు మనసు పాపక్షమాపణ యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే క్రీస్తులోకి వెళ్తాం. క్రీస్తులోకి వెళితే ఆయన మార్గం కనుక మనల్ని పరలోకంలోకి, మన నేటివ్ ప్లేస్, మన ప్లేస్ ఏంటంట పరలోకం. మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పాట ఉంటుంది, మీకు ఎంతమంది జ్ఞాపకం చేశా. సమాధి పెట్టి తీసుకెళ్తా ఉంటే వెనకాల పాట పాడతారు. ఏమమ్మ? ఇంకొక పాట అదే, దానికి మొదటి పల్లవి నువ్వు చరణం చెప్పు అమ్మా. పరదేశులమో అంటే ఈ దేశం మంద కాదా? అందుకే ఆ పాట పెట్టాను కలపాడాం, పరదేశులమో. మరి పరదేశం అంటే ఏ దేశం? మందే దేశం. వాక్యం రాస్తుంది పరలోకము మన పౌరస్థితి, సిటిజన్షిప్. ఇక్కడ ఆధార్ ఇక్కడే, ఈ ఆధార్ ఇక్కడే ఉండిపోద్ది. సిటిజన్షిప్ ఏంటంటే పరలోకం మంది. అందుకనే ఆ భక్తుడు ఆ పాట పడుతున్నారు, పరదేశులమో ప్రియులారా మన పురం ఇది, మంది గుంటూరు కాదు. అంతేనా పాట? లేదా ఇంకొక ఊరు అనుకో, విజయవాడ, మంది విజయవాడ, మంది తెనాలి కాదు. పెట్టానుకాల పాట పాడావు. ఇంటికి రాగానే పక్కింటోడితో తగాదు వస్తే, అరే నువ్వు పొరుగురోడివురా, మేమంతా ఇక్కడ 40-50 ఏళ్ళ నుంచి ఉన్నాం, ఈ గడ్డేసామంటారు. పెట్టాను కాలేమో నేను కూడా పొరుగుడు అని వాడాడు. ఇంటికి వచ్చి ఏమంటాడు, పక్కోండి ఏమంటున్నాడు, ఆడు పొరుగుడు అంట. మరి అన్నవాడు కూడా పొరుగుడేగా, పరదేశులే కదా. ఇది జ్ఞాపం చేసుకోవాలి. మనం ఇక్కడ శాశ్వత కాలం ఉండం, స్థిరులం కాదు. కొంతమంది బాలురుగానే పోతున్నారు, కొంతమంది యవనస్తులు పోతున్నారు, కొంతమంది మధ్య వయసులో పోతున్నారు, కొంతమంది ముదుసులు అయిపోతున్నారు, కొంతమంది దీర్ఘాయుష్ని పోతున్నారు. ఏ టైంలో ఎవరు పోతారో వాళ్ళ చేతుల్లో లెక్కలేవు, వాళ్ళ తల్లిదండ్రుల చేతుల్లో లెక్కలేవు. ఉన్నాయా? లెక్కంతా ప్రభు దగ్గరే, లెక్కంతా ప్రభు దగ్గరే. కనుక మనం నూతన సృష్టిగా మార్చబడ్డ తర్వాత ఏం జ్ఞాపకం ఉండాలంటే పరవాశివని జ్ఞాపకం ఉండాలి. పరవాశివని జ్ఞాపకం ఉండాలని ప్రభువు మాట్లాడుతున్నాడు. అందుకనే మీరు క్రొత్తగా జన్మించాలి అంటే దీనిని మీద ఉన్న ఆశని విడిచిపెట్టాలి. అది క్రొత్తగా జన్మించడం అంటే దీని మీద ఉన్న ఆశని విడిచిపెట్టాలి. అది ఆశ ఉండాలి. మనిషికి ఆశ లేకుండా ఉంటే దేవుడు కూడా ఆశీర్వదించడు, ఆశ లేనివాడిని దేవుడు కూడా ఆశీర్వదించడు. మనకు ఆశ ఉండాలి. దేని మీద అంటే పరలోకం మీద ఆశ ఉండాలి. గురి మనకు అది. పౌలంటే నేను గురి వద్దకే పరిగెత్తుచున్నాను. కనుక ఒక నూతన సంవత్సర ఆశీర్వాదం అంటే అర్థం ఏంటంటే క్రీస్తులోకి వెళ్ళటం, క్రీస్తులోకి వెళ్ళటం. లూకాసు వార్త 4వ అధ్యాయము, లూకాసు వార్త 4వ అధ్యాయము 18వ వచనంలో సాక్షాత్తు ప్రభు చదివాడు ఈ మాటలు. పాత నిబంధనలు రాయబడ్డాయి, ప్రభువే సాక్షాత్తు చదివాడు. లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనం, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ఆయన నన్ను అభిషేకించెను, విడుదల చూపు నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను
పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు అంటే ఎవరైనా, ఆయనకు దొరికెను. ఎవరైనా? యేసు ప్రభువారు. ఆయనకంటే మందిరం వెళ్ళటం వాడుకట, మందిరం వెళ్ళటం ఆయనకు అలవాటట. యేసు ప్రభువారు చాలా అలవాట్లు ఉన్నాయి. వాక్యం చదవటం అలవాటు, మందిరంకి వెళ్ళడం అలవాటు, బోధించడం అలవాటు, స్వస్థతలు చేయటం అలాగే అలవాటు. మనకు కూడా కొన్ని దేవుని పనుల అలవాటు ఉండాలి. అనేకుల కొరకు ప్రార్థన చేసే అలవాటు ఉండాలి. ఎవరైనా క్రొత్త వారికి కనిపించినప్పుడు నీ సాక్ష్యం చెప్పి వాళ్ళని బలపరిచే అలవాటు ఉండాలి. మనము ప్రభువుని గురించి ప్రకటించాలని సిగ్గుపడితే రేపు నా తండ్రి సింహాసనం దగ్గర మీరు వచ్చినప్పుడు మిమ్మల్ని బట్టి నేను సిగ్గుపడతానన్నాడు. కనుక మనం ఏం చేయాలంటే అలవాటు. ఇక్కడ కూడా యేసు ప్రభువారు మందిరానికి వెళ్ళాడు. చదవటానికి బుక్ ఇచ్చినప్పుడు యెషయా గ్రంథం వచ్చింది. అది తీసి చదివి ఆయన అన్నాడు, హితవత్సరము ప్రకటించడానికి ఆయన నన్ను పంపి ఉన్నాడని చదివి, ఇది మీ విడికెల్లో ఈరోజు నెరవేరింది అన్నాడు. అంటే ఆ పంపుతానన్నది నన్నే అని చెప్పాడు. కింద ఎవరు రాయబడిందంటే, ఇతను మరీ కుమారుడు కాదా, యేసేపు కుమారుడు కాదా, మనలో ఉన్నాడు కాదా, ఇతను మాట్లాడుతుంటే ఎందుకు ఒక అద్భుతంగా ఉందిగా అన్నారు వాళ్ళంతా. అతను మాట్లాడుతుందంట, ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి. యేసయ్య మాట్లాడుతుంటేనంట ఎట్లా ఉన్నాయంటే దయగల మాటలుగా ఉన్నాయట. దయగల మాటలు. ఒక చోట రాశాడు, ఎవడను ఈ రీతిగా మాట్లాడలేదు అంటాడు ప్రభువు గురించి. ప్రభువు మాట్లాడితేనంటే ఎవడు ఏ రీతిగా ఎన్నడను ఈ రీతిగా అంత అద్భుతంగా మాట్లాడాడు. అవతల హృదయాలు కదిలించబడినట్లుగా శ్రేష్టమైనటువంటి దేవుని మాటలు యేసు ప్రభువారు మాట్లాడేవారు. గంటలు గంటలు మాట్లాడితే వింటా ఉండేవాళ్ళు అంతే. ఆకలి వేసేది కాదు, దాహం వేసేది కాదు. ప్రభు గుర్తు చేసే ఆకలి వేసేది. నన్ను పంపి ఉన్నాడు అంటున్నాడు ప్రభు. ప్రవచనాల్లో చెప్పబడ్డాయి. యెషయా ప్రవచించాడు, ఆ పంపబడతానన్నది నేనే. ఆ ప్రవచనం ఇప్పుడు నెరవేరింది, నేనే పంపబడిందని చెప్పి కూర్చున్నాడు. వాళ్ళంతా అభ్యంతరపడ్డారు, అది వేరే సంగతి. కానీ ప్రభు ఏం చెప్పాడంటే, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకు ఆయన నన్ను పంపాడు. ఏం ప్రకటించడానికి పంపాడు? ప్రభువు హితవత్సరం. హిత అంటే మంచి బోధ. కొంతమంది అంటారు, వాడికి ఎంత హితబోధ చేశాను రా, అయినా వాడు వినలేదురా, నష్టపోయాడు అంట కదా. హితబోధ. హిత బోధ అంటే మేలుకరమైన బోధ. హితబోధ అంటే అర్థం ఏంటి? మేలుకరమైన మాటలు, బోధ అంటే మేలుకరమైన మాటలు చెప్పాను రా, వాడు నా మాట వినలా, నష్టపోయాడు. ఇక్కడ హితవత్సరం అన్నాడంటే మేలుకరమైన వత్సరం, మేలుకరమైన సంవత్సరం, మేలుకరమైన సంవత్సరం ప్రకటించటానికి ప్రభువు నన్ను పంపాడు, నేను వచ్చాను. యేసయ్య ఎందుకు వచ్చాడంటే ఈ లోకంలోకి మేలుకరమైన సంవత్సరం ప్రకటించడానికి వచ్చాడు. మనకి మేలుకరమైన సంవత్సరం 2025వ సంవత్సరం మనకి మేలుకరమైన సంవత్సరం అని భావించి అడుగెట్టాం. అంతేనా? ఏది క్రొత్తది వచ్చినా అది మనకు ఆనందంగానే బాగానే ఉంటుంది. కనుక మేలుకరమైన సంవత్సరం 2025. గత ఆదివారం కూడా మీకు చెప్పాను, కనాను దేశాన్ని దేవుడు వాళ్ళకి ఇస్తూ అది మంచి దేశం అన్నాడు. ఏమన్నాడు? అది మంచి దేశం, పాలు తేనెలు ప్రవహించు నీటి ఓటలు, నీటి కాలువలు, అగాధ జలములు కలిగిన దేశం, ద్రాక్ష చెట్లు, ఒలివ నూనె, దానిమ్మ పండ్లు కలిగిన దేశం. అక్కడ ఇనుపరాళ్ళు ఉన్నాయి, రాగి దొరుకుద్ది, వెండి దొరుకుద్ది, బంగారం దొరుకుద్ది. ఒక సమృద్ధి కలిగిన మంచి దేశంలోకి మిమ్మల్ని నేను ప్రవేశపెడుతున్నాను అన్నాడు. నీకు వాగ్దానం చేశాడు, ఈ 2025 నీకు మంచి దేశం. అక్కడ సమృద్ధి ఉంది ఈ దేశంలో. కానీ ఆ సమృద్ధి నువ్వు పొందుకోవాలంటే ఆయన బిడ్డవై ఉండాలి, యేసులోకి వెళ్ళిన వ్యక్తివై ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎవడైనా యేసు క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, వాడికే ఫలాలు, వారికే ఫలాలు. కనుక అవన్నీ నువ్వు అనుభవించాలంటే, నూతన సంవత్సరంలో ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలంటే, మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నా. ఐగుప్తు దేశంలో లక్షల్లో బయలుదేరారు.
పరిశుద్ధ గ్రంథంలో రాసిన మాట ఏంటంటే కనాను దేశంలోకి ఇద్దరే ప్రవేశించారు. లక్షలు ఎక్కడ, ఇద్దరు ఎక్కడ? అవునా? ఎంతమంది ప్రవేశించారు? ఇద్దరే. అంటే విశేషం ఏంటంటే ఐగుప్తు దేశంలోంచి అన్నాను నేను, ఐగుప్తు దేశం నుంచి లక్షలు బయలుదేరారు. ఐగుప్తు దేశం లక్షల్లో బయలుదేరిన వాళ్ళు ఇద్దరు వ్యక్తులు. వాళ్ళ లక్షల్లో కాలేబు, యెహోషువ వాళ్ళిద్దరే లోపలికి వెళ్ళారు. ఇంకెవడు వెళ్ళలేదనంటే లక్షల్లో వెళ్ళారు. ఎవరంటే 40 సంవత్సరాలు అరణ్యంలో పుట్టిన వాళ్ళు. నేను చెప్పింది ఐగుప్తులో ప్రారంభమైనవాడు ఒక్కళ్ళు వాళ్ళిద్దరు తప్ప. ఎప్పుడైతే అరణ్యంలో వాళ్ళకి బిడ్డలు కలిగారో ఆ బిడ్డలు ప్లస్ వీళ్ళిద్దరు లోపలికి వెళ్ళారు. అంటే మంచి దేశంలో ఆ స్వాస్థ్యాన్ని అనుభవించాలంటే కాలేబు, యెహోషువ దేవునికి విధేయులు. 12 మందిని పంపించాడు మోషే. ఆ మంచి దేశంలో ఒక్కొక్కసారి వెళ్ళి పరీక్షించి అక్కడున్న క్షేమరాలు తీసుకుని రండి అంటే 10 మంది ఏమన్నారంటే వాళ్ళు ఆజానుబాహులయ్యా, ఫలాలైతే బాగుండయి, ద్రాక్ష పనలు చూస్తే ఒక 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 పనం మొయ్యాలంటే ఇద్దరు మనుషులు ఒక కాళ్ళలాగా కట్టుకుని ఇద్దరు బొయ్యాలి, అంత పెద్ద పెద్ద బరువు పనులు ఉన్నాయి. కానీ అక్కడ ఉన్నత దేహులు ఎవరంటాళ్ళు? ఉన్నత దేహులు. మంచి దేశమే, వాగ్దాన దేశమే, కానీ ఏమున్నాయంటే అక్కడ మంచి ఫలాలు ఉన్నాయి, కానీ మనుషులు భయంకరులు ఉన్నారు కనుక మనం స్వాధీనము చేసుకోలేమని 10 మంది తెచ్చి సమాచారం భయపెట్టారు. కాలేబు, యెహోషువ ఏమన్నారంటే మంచి పదార్థాలు అక్కడ ఉన్నాయి, అది మంచి దేశం, ఉన్నత దేహులే, కానీ దేవుడు మనకిస్తానన్నాడుగా, వాళ్ళు మనకెంత లెక్క? మన దేవుడు గొప్పవాడు కదా, మన దేవుడు గొప్పవాడు. గొప్పవాడు ముందు ఉన్నత దేహులైతే మాత్రమే వాళ్ళకు లెక్క. దేవుడు వారందరినీ తరిమి వేసి మనకు ఇవ్వగలడని దేవుని మీద విశ్వాసం ప్రకటించారు వాళ్ళిద్దరు. ఎస్, శబాష్, మీరిద్దరు నచ్చారని వాళ్ళిద్దరినీ మంచి దేశంలోనికి ప్రభు ప్రవేశపెట్టాడు. మిగతా 10 మంది శపించబడ్డారు. ఈ మంచి దేశంలోకి నువ్వు వెళ్ళాలంటే యేసునందు విశ్వాసం కలిగి ఆయన బిడ్డగా జీవిస్తూ ఉంటేనే ఈ నూతన సంవత్సరంలోనే ఆశీర్వాదం నువ్వు పొందుకోగలవు. అందరికి పొందుకోలేరు. ప్రవేశించాం, బాగానుంది 2025లోకి, నూతన సంవత్సరం. కానీ ఈ నూతన సంవత్సరంలో చెప్పాను మంచి దేశం, మంచి సమృద్ధి ఉంది. 2025లో మంచి ఆశీర్వాదాలు ఉన్నాయి, దీవెనలు ఉన్నాయి, కృప ఉంది, సమాధానం ఉంది, సంతోషం ఉంది. కానీ ఇవి నువ్వు పొందుకోవాలంటే ఈ సంవత్సరంలో నువ్వు విధేయత కలిగి యేసులో ఉన్నావో లేదో పరీక్షించుకో. అందరికీ రావు ఆశీర్వాదాలు ఉంటాయి, లోకస్తులు కూడా వస్తాయి. లోకస్తులు కూడా బిల్డింగ్లు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, బంగారం ఉంది, వెండి ఉంది, వస్త్రాలు ఉన్నాయి, పిల్లలు కూడా బాగా చదువుతారు, పిల్లలు పెళ్ళి కూడా ఘనంగా రంగరంగ వైభోగంగా చేస్తారు, బాగా చేస్తారు. కానీ అక్కడ ప్రవేశించరుగా. భూలోకంలో ఉంది రంగరంగ వైభవం, కానీ అక్కడికి అది కదా కావాల్సింది మంచి దేశం అంటే. కనుక దానిలో ప్రవేశించాలి. ఇక్కడ అనుభవించి కిందకెళ్తే కాదు, విడివబడ్డ వాళ్ళగా ఉండకూడదుగా. మీకు అనేకసార్లు చెప్తుంటాను, వారంతా ఎక్కడ ఉన్నట్టే జారుడు బండ దగ్గర ఉండారు, ఎడ్జ్లో ఉండారు. సంపన్నులే కానీ ప్రభువు లేడు, క్రీస్తులో లేడు. కానీ ఎక్కడున్నారు వాళ్ళు? ఎప్పుడు జారిపోతారో తెలియదు. అది జారుడు బండ అన్నాడు, పోకుడు బట్టి ఉంటుంది, జారిపోతారు. నువ్వు పేదోడవైనా, అనారోగ్యవంతురాలైనా, అప్పుల్లో ఉన్నా, మరొక స్థితిలో ఉన్నా, క్రీస్తులో నువ్వు ఉంటే స్థిరమైన బండ మీద ఉన్నావు కనుక నువ్వు కదల్చబడవు. ఇది తేడా. కనుక ప్రభువులోకి, క్రీస్తులోకి రావంటే వస్తేనే ఆనందం. ఇది గుర్తుపెట్టుకోండి. హ్యాపీ న్యూ ఇయర్ కాదు. ఇప్పుడు మొన్న కూడా మీకు ఒకసారి జ్ఞాపకం చేశా, రాత్రి ఎంతమంది మందు పుచ్చుకొని ఎదుటోడికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పారు. ఏమంటాడు దానికి? హ్యాపీ న్యూ ఇయర్ ముందేంటి ఇంగ్లీష్లో? విష్ యూ అంటే అర్థం ఏంటి? నీకు నూతన సంవత్సర శుభములు కలుగును కాకంటే వాడు ఆశీర్వించినట్ట చెప్పినట్ట. వాడు ఆశీర్విస్తే వస్తాయా? దేవుని కలిగి ఉండని వాడు చెప్తే వస్తాయా? దేవుని కలిగి ఉండని వాళ్ళు చెప్తే వస్తాయా? మాటలు కటువుగా ఉంటాయి, ఇబ్బందిగా ఉంటాయి, ఎందుకు వచ్చావరా అన్నట్టుపోయి ఉంటాయి. కానీ కఠినమైన ఒక రోగికి ఏ పంచదారో
ఏ బెల్లం పెట్టకుండా కషాయం పెడతారు. రోగికి ఏం పెడతారు? ఎందుకని? చేదు కదా. కానీ చేదే ఆ రోగికి వైద్యం. దేవుని వాక్యం చేదుగా నీకు అనిపించినా ఇది నువ్వు స్వీకరిస్తే నీకు వైద్యం. కటుగానే ఉంటుంది. ప్రభువు నీలో లేకుండా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల ఆయనలో ఉంటేనే నూతన సృష్టి. ఆయనలో ఉంటేనే నూతన సంవత్సర ఆశీర్వాదం నీకు వచ్చేది, లేదా రాదు అని అర్థం. కనుక ఎంతమంది యేసుక్రీస్తులో ఉన్నాం? ఒకవేళ 37వ తారీఖు రాత్రి అవకాశం ఇచ్చాడు దేవుడు. అయ్యా నేను బాగుగా త్రవి ఎరువు వేసి ఈ సంవత్సరం సాగు చేస్తానయ్యా, ఒక్క సంవత్సరం అవకాశం అని ప్రభు రాత్రి నీ గురించి బతిమలాడాడు. నువ్వు బతిమలాడుకున్నావా? నువ్వు బతిమలాడుకున్నావా? ఆయన బతిమలాడుతున్నాడు నీకు బట్టి. కనుక పౌలు గారు స్పష్టంగా కొరింథీ సంఘానికి పాపపు స్వభావాలు ఉండక వాళ్ళతో అన్నాడు, క్రీస్తులో ఉండండి, నూతన సృష్టిగా మారండి, పాతవన్నీ గతించిపోతాయి, సమస్తం ఏమవుతాయి? క్రొత్త అవుతాయి. అందుకని యేసు ప్రభు అన్నాడు, ప్రభు హితవత్సరం ప్రకటించడానికి నేను వచ్చాను. ప్రభు హితవత్సరం అనగా మేలుకరమైన సంవత్సరం మీకు ఇయడానికి వచ్చాను అన్నాడు. మీకు ఎప్పుడో మాట చెప్తుంటాను, ఒక పదం వాడామంటే తెలుగు పదం, దానిలోంచి రెండో పదం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక పదం వాడామంటే దానిలో మళ్ళీ రెండో పదం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. రాజుగారి పెద్ద భార్య మంచిది అన్నాం అనుకో, నేను చెప్పకుండా రెండోనే మీరు చెప్పగలరు కదా. అట్లాగే ఇది కూడా మేలుకరమైన జీవితం ఇవ్వడానికి వచ్చాడు అని అంటే అప్పుడు దాకా మనం ఏ కరమైన జీవితంలో ఉన్నామని అర్థం. మేలుకరమైన జీవితం ఇవ్వడానికి వచ్చాడంటే అప్పుడు దాకా మనం ఏ కరమైన జీవితంలో ఉన్నామని కత్తే కదా. అప్పటి వరకు మేలుకరమైన జీవితం లేవనేగా, దాని అర్థమైతే కదా. అది ఇవ్వడానికి వచ్చాడంటే మేలులో లేవు, మనం దేనిలో ఉన్నాం? కీడులో ఉన్నాం. మేలు చేయువారు జీవ పునరుద్ధానముకును, కీడు చేయువారు తీర్పు పునరుద్ధానమునకు లేచెదరు. అంటే కీడుకర జీవితంలో ఉన్నాం. ప్రభు హితవత్సరం ప్రకటించడం అంటే మేలుకరమైన సంవత్సరం ఆయన ఇవ్వాలి నీకు. హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తే ఆయన చెప్పాలా? విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఎవరు చెప్పాలా? యేసే చెప్పాలా. అదే చెప్పాడు, ప్రభు హితవత్సరం ప్రకటించడానికి ఆయన ప్రకటించడానికి వచ్చాడండి. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పడానికి ఆయన వచ్చాడు. హ్యాపీ న్యూ ఇయర్ అని ఆయన చెప్పడానికి వచ్చానంటాడు. అదేగా ప్రకటించడం, అదే కదా. క్రీస్తుని కలిగిన బిడ్డలకు కూడా ఇతరులకి ఆ విషయం చెప్పినప్పుడు వాళ్ళకు కూడా ఆశీర్వాదాలు కలుగు. అందుకని మీరు ఒకరికొకరు మీరు ప్రార్థన చేసుకోండి అన్నాడు. బాబు వచ్చాడా? రెడీ పెట్టుకోండి. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ప్రభు అన్నాడు హితవత్సరం. బాగా గమనించాలి, క్రీస్తులో ఉంటేనే నూతన సృష్టి. మేలుకరమైన జీవితానికి యేసు ప్రభు వచ్చాడు. ఆయన చెప్పాలి నీకు విషెస్. చెప్తున్నాడా? ఇది ఒక్కసారి ఆలోచించాలి. నీ ప్రార్థన చేసినప్పుడు ఆయన నీతో మాట్లాడుతున్నాడా? విషెస్ చెప్తున్నాడా? ఆయన చేత తండ్రి అంటాడు పైనుంచి, ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను. ఎవరు చెప్పారు? తండ్రి చెప్పాడు. ఎవరి గురించి? కుమారుడి గురించి. నువ్వు కూడా కుమారుడేగా. మరి నీ గురించి చెప్తున్నాడా? నీకు శుభం కలిగిన గాక, నీకు ఆశీర్వాదం కలిగిన, నీ స్వస్థత కలిగిన గాక, నీ దీవెన కలిగిన గాక, నీ సమృద్ధి కలిగిన గాక. నువ్వు ప్రార్థన చేయి, లోబడి ఖచ్చితంగా నీకు చెబుతాడు. అక్కడి నుంచి రావాలి మీకు విషయస్. అది నేను చెప్పే మాట. ఈ నూతన సంవత్సరంలో మీకు విషయస్ అక్కడి నుంచి రావాలంటే మోకాళ్ళ ప్రార్థన చేసి కన్నీరు కార్చి ప్రార్థన చేయండి. ఒకసారి చప్పట్లు ఏమే పరదా. హల్లెలూయా. ఆయన నుంచి మీకు నూతన ఆశీర్వాదాలు రావాలి. తండ్రి అయిన ప్రభు మిమ్మలను నిత్యము ఆశీర్వదించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ప్రభు హితవత్సరం ప్రకటించడానికి ఆయన వచ్చాడు. క్రీస్తు నందుంటే నూతన సృష్టి. క్రీస్తు లోపల మనం ఉండాలి. అయితే పౌలు గారు అంటాడు, బాప్తిస్మం పొందిన తర్వాత జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు. క్రీస్తులో ఉండాలి కదా. పౌలు గారు ఏమంటే క్రీస్తు నాలో ఉన్నాడు అంటున్నాడు.
క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. ఇక్కడేమో సంఘానికి ఏం చెబుతాడు? మీరు క్రీస్తులోకి వెళ్ళండి అంటున్నాడు. కొరింథీ సంఘానికి ఏమంటున్నాడు? మీరు క్రీస్తు లోపలికి ఎవడైనాను క్రీస్తు నందున్న ఎడల అన్నాడు. వాళ్ళనేమో ఆయనలోకి వెళ్ళండి అంటున్నాడు. ఈయనేమో నాలోకి వచ్చాడని చెప్పుకుంటున్నాడు. అవునా? అరే సైలెన్స్. రెండు అర్థం చేసుకోవాలి ఇక్కడ మనం. వీళ్ళకేమో ఆయన లోపలికి వెళ్ళండి అని చెబుతున్నాడు. ఈయనేమో జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించు. ఎప్పుడు అన్నాడు ఈ మాట? రక్షణ పొందిన తర్వాత అన్నాడు ఈ మాట. ఎప్పుడు అన్నాడు? రక్షణ పొందిన తర్వాత అంటున్నాడు. కానీ బాప్తీసం పొందంగానే ఏమన్నాడు తెలుసా? వాక్యం ఏం చెప్తుందో తెలుసా? బాప్తీసం అనగా యేసు క్రీస్తును ధరించుకొనుటే కదా. చప్పట్లు కూడా ఏమే పరదా. హల్లెలూయా. బాప్తీసం అనగా దేవుని వాక్యం ఏం చెబుతుంటే యేసు క్రీస్తుని ధరించుకొనుటే అంటే ఆయన పైకి వచ్చేసాడు. మనం ఎట్లయితే ఒక బట్ట ధరిస్తామో అట్లాగా ఆయన ధరించేసాం. ఆయన్ని మనం ధరించుకున్నామంటే అప్పుడు మనం ఎక్కడికి ఉన్నట్టు? ఆయన పైన ఉండట, ఆయన లోపల ఉండట. అమ్మా, ఆయన ధరించుకున్నామంటే ఆయన లోపల ఉండట, ఆయన బయట ఉండట. మనం అంటే బాప్తీసం పొందంగానే లోపలికి వెళ్ళిపోయావు. అది రక్షణ పొందిన తర్వాత నువ్వు ఆయన లోపలికి వెళ్ళాలి. రక్షణ అనుభవం ఏంటంటే ఆయన లోపలికి వెళ్తాం. బాప్తీసం అనుభవం ఏంటంటే ఆయన లోపలికి వెళ్తాం. అంతే కదా? బాప్తీసం అనగా యేసుక్రీస్తుని ధరించుకున్నట్టంటే ఆయన మన పైకి వచ్చాడంటే నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఆయన లోపలికి. అందుకే ఎవడైతే లోపలికి వెళ్తే సృష్టి అన్నాడు. బాప్తీసం ద్వారా ఏమయ్యావు? నువ్వు ఆయన లోపలికి వెళ్ళావు, నూతన సృష్టి అయ్యావు. ఇప్పుడు రక్షణ పొంది పరిశుద్ధతలో బలంగా నువ్వు ఎదుగుతూ ఉంటే ఆయనలోకి నువ్వు వెళ్ళావు కదా. ఇప్పుడు ఆయన నీలోనికి వచ్చి నీ పక్షంగా కార్యాలు చేస్తూ ఉంటాడు. ఆ చప్పట్లు కూడా ఏమే పరదా. హల్లెలూయా. కనుక ప్రియమిత్రుడా, అందుకే ప్రభు అన్నాడు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించు. అంటే నువ్వు ఆయనలోకి వెళ్ళాలి, ఆయన నీలోకి రావాలి. అది ఇద్దరు ఒకటి అయిపోవాలి. యేసయ్య వచ్చాడంటే తండ్రి వచ్చినట్టే, పరిశుద్ధాత్ముడు వచ్చినట్టే. అవునా కదా? అందుకే అన్నాడు, మీరును దైవములే అన్నాడు దేవుడు. ఏమన్నాడు? పరిశుద్ధతలో, ఆత్మ నింపుదలలో అభిషేకం కలిగి దైవిక కుమారుని సమాన సారూప్యంలోకి ఎవడైతే ఎదుగుతారో, ఆయన ఆత్మను పొందుకుని పరిశుద్ధ ఆత్మ అభిషేకం చేత, వాక్యం చేత నింపబడి యేసుక్రీస్తు కలిగిన సమాన స్థితిలోకి ఎవరైతే ఎదుగుతారో వారిని అన్నాడు మీరును దైవములే అన్నాడు. అది నూతన సృష్టి అంటే. ఈ సంవత్సరం ఏంది 2025 మన ఇట్లాగా మాట్లాడుకుంటుంటాం. 26 కూడా వచ్చుద్ది, రాదా? 26వ సంవత్సరంలో మీరందరూ సజీవులుగా ఉందురుగాక. బా, ఎంత బిగ్గరగా చెప్పారు. దీనిలో మనం ఆశ్చర్యించి వర్ధిల్లుతో వెళ్ళాలి. అది గొప్ప సంగతి. ఏంటంటే 25లో మనం వెంచుడు వర్ధిల్లుతో దాంట్లోకి వెళ్ళాలి. సచ్చోళ్ళకి వెళ్ళకూడదు, శక్తిమంతులకు దాంట్లోకి వెళ్ళాలి. మనం వెళ్ళటం కాదండి, అనేకులను యేసులోకి మనం నడపాలి. అది నూతన సృష్టి. కనుక ప్రియమైన దేవుడరా, ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటే ఎంతసేపు అని వెళ్ళుద్ది. తర్వాత వంట చేసేటప్పుడు నేను గుర్తొస్తా. అంటే నాకు తెలిసి 75%, 77% అయిపోయి ఉంటుంది అనుకుంటున్నా. రుజువు ఏంటంటే 11 గంటలకి, 11:30కి, 11:30కి, 12 గంటలకి మెల్లగా వచ్చారంటే దానిలో భావం అదే నేను అనుకుంటున్నా. మరి కరెక్టో కాదో నాకు తెలియదు. కొంతమంది తల్ల అడ్డం ఊపుతున్నారు. మీరు అడ్డం ఊపినా లేకపోతే నిలువుగా ఊపినా ముగిస్తా. చెప్పొచ్చు దీని మీద కొత్త నూతన సంవత్సరం ఎన్ని మాటలని చెప్పుకోవచ్చు. నూతన సృష్టి అంటే ఆయనలోకి వెళ్ళటమే. సింపుల్. వెళ్ళావా లేదా పరీక్ష. బాప్తీసం పొందని వారు ఉన్నారు. చాలామంది వ్రాసారు, మేము బాప్తీసాలు పొందాలి, ప్రార్థన చేయమన్నారు. చాలా సంతోషం. దానిలో బాప్తీసం పొందాలి అనుకుంటున్నాం, ప్రార్థన చేయమన్నారు. ప్రభు మమ్మల్ని సిద్ధపరుచున్నట్టుగా బాప్తీసం పొందాలి. ఈ జనవరి మాసంలో ఎక్కువ మంది బాప్తీసాలు తల్లిదండ్రులు సిద్ధపరచండి. వారు నూతన సృష్టిగా మార్చబడాలి. బాప్తీసం పొందిన వాళ్ళకి నూతన సృష్టిలో లేరు. ఉన్నారా? మనం అనుకుందాం, ఉన్నారా లేరా? వాళ్ళు లేనంటే కదా వాళ్ళు నూతన సృష్టి అవ్వద్దా? నూతన సృష్టి కాకుండా ఈ జీవితం ముగిస్తే విడవబడతారు కదా. ఆనందం ఏముంది దాంట్లో? ఇది విషయం. కనుక నూతన సృష్టిగా మారాలంటే నూతన సృష్టి లక్షణాలు ఏంటంటే, ఒకటి ఏంటంటే ప్రేమించుట. సింపుల్గా చెప్పేస్తున్నా. నూతన సృష్టి యొక్క లక్షణాలు ఏంటంటే
నూతన సృష్టిగా నువ్వు మార్చబడితే ఏం చేస్తావు అంటే ప్రేమిస్తావు. ఒకరినొకరు ప్రేమించుకోండి అని ఉంది. ఏమండి? ఆదరించుకోండి అని ఉంది కదా. నూతన సృష్టి మీరు మార్చబడితే లక్షణాలు ఏంటంటే, ఒకటి, నువ్వు ప్రేమిస్తావు. ఎందుకంటే దేవుడట ఆయన్ని పూర్ణ మనసుతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ హృదయంతోనూ ఆయన మనం ప్రేమించాలన్నాడు. నువ్వు నూతన సృష్టిగా మారితే మరొక లక్షణం ఏంటంటే, నువ్వు ప్రార్థన చేస్తావు. నూతన సృష్టిగా మార్చబడితే లక్షణాలు చెబుతున్నాను. ఒకటి అంటే ప్రేమిస్తావు, రెండు ప్రార్థన చేస్తావు. సింప్లిఫై చేస్తున్నా. మూడోది ఏంటంటే విశ్వాసం కలిగి ఉంటావు. మూడోది ఏంటి? నువ్వు నూతన సృష్టి మార్చే లక్షణం ఏంటంటే ప్రార్థన చేస్తావు. గత సంవత్సరంలో సంఘంలోని ప్రతి బిడ్డ నేను అనౌన్స్ చేసిన ప్రతిదానికి ప్రార్థన చేశారు. చాలా కార్యాలు సఫలమైనాయి. చప్పట్లు కూడా ఏమైపోయిందా? హల్లెలూయా. మీరందరూ ప్రార్థన చేశారు, ఎన్నో కార్యాలు జరిగినాయి. అమ్మే చెప్పింది. అమ్మ అయితే విలవెల్లాడిపోయింది. విజయ్ కుమార్ అమ్మగారు అమ్మ విలవెల్లాడిపోయింది. ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. ఏముంది దాని మీద? ఏం పొందిందామా? జయం పొందింది. ఎట్లా? దేని ద్వారా? విశ్వాసం ద్వారా. ఉంటే ఉండొచ్చు, వచ్చే వచ్చి ఉండొచ్చు, కానీ యేసు చేయగలడు, నేను ఆయన నమ్ముచున్నానని విశ్వాసం బలంగా ఉంది. సంఘం చేశారు. నూతన సృష్టిగా మారబడితే విశ్వాసం కలిగి ఉంటారు. నాలుగోది, మారు మనస్సుకు తగిన ఫలాలు పొందుకుంటారు. నూతన సృష్టిగా మార్చబడలేండి, మారు మనసు తగిన. అందుకే అంటాడు బాప్తిస్మ యోహాను, మీరు మారు మనసు తగిన ఫలాలు ఫలించండి. సర్ప సంతానం అన్నాడు. ఇంకా సర్ప లక్షణాలు ఎలా ఉండే కానీ మీలో మార్పు రాలేదు, ఫలాలు రాలేదంటే. కనుక మారిన వాళ్ళు ఏమైందంటే మారు మనసు దగ్గర ఫలాలు కనిపిస్తాయి. ఐదో, దేవుని కొరకు ఇవ్వడానికి హృదయపూర్వకంగా ఇష్టపడతారట. నూతన సృష్టిగా మార్చబడ్డాడు ఏం చేస్తున్నాడు? దేవుని కొరకు. మీకు అనేక మార్లు ప్రకటిస్తూ ఉంటాను. ఈ క్రిస్మస్ రోజుల్లో కానీ రకరకాల అంశాలు ఎన్నో చెప్పాను. చాలామంది కానుకలు ఇచ్చారు. ఇప్పుడు ఇచ్చిన వాళ్ళే కాకుండా ఈ సంవత్సరం మొత్తంలో కూడా అనేక కార్యక్రమాల కొరకు ప్రతి కుటుంబంలోంచి ఇచ్చారు. ఇది కూడా మేము ప్రకటించాం. ఈరోజు ప్రార్థన సహవాసం ఆశీర్వాదకరంగా, క్షేమకరంగా, దీవెనకరంగా, సమాధానకరంగా, సంతోషకరంగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి కారణం ఏంటంటే ప్రతి కుటుంబం కూడా దేవునికి ఇచ్చే మనసు కలిగిన వారే. నూతన సృష్టిగా మార్చబడ్డ వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని కొరకు ఏదో ఒకటి ఇవ్వాలని నిర్ణయం తీసుకుని ఇస్తూ ఉంటారట. అది లక్షణం అక్కడ కనిపడిపోద్ది. అందుకే లోభత్వం ఏమన్నాడంటే, లోభత్వం అంటే ఏమిటి? మన దగ్గర డబ్బు ఉంది, ఎవరికి ఇయ్యం. మన దగ్గర వస్తువులు ఎవరికి ఇయ్యం. ఎవరికైనా కీడు చేయలేదుగా మనం. కీడు అది ఏమన్నా? మన డబ్బులు మనం దాచుకున్నామండి, ఎవరికి ఇవ్వట్లేదండి. కీడాది ఎవరికన్నా నేరం చేసినట్ట. కానీ ప్రభు అన్నాడు అది నేరం అన్నాడు. ఏమన్నాడు? నేరం అని బుడ్డ మాట అంటే పర్వాలా, చిన్న మాట అంటే పర్వాలా. లోభత్వము పాపము అన్నాడు. సింపుల్. ఏంటంట? అందుకని మీకు అది నేర్పిస్తూ ఉంటే ఎప్పుడు. అందుకే 24లో ప్రతి కుటుంబం దేవుని కొరకు ఏదో ఒకటి ఇచ్చారు. మీరు ధన్యులయ్యారు. కనుక లోభత్వం అనేది పాపం అన్నాడు దేవుడు. మాదండి, మేము సంపాదించుకొని మా దగ్గర పెట్టుకుంటే ఎవరికి ఇయ్యలేదంటారు, పాపం అయ్యని అంటారు. ఏంటంటే దేవుడు అంటాడు మీకు ఇచ్చినది అనేకులకు పంచుటకు అన్నాడు. వాక్యం ఉంది, ఇప్పుడు చూపించడం ఏం కాదు కానీ ఏంటంట, మీకు సమృద్ధిగా ఇచ్చినది అనేకులకు పంచుటకు. పంచుటకంటే ఎవరికి పందారం చేయమని కాదు. ఎవరైతే కష్టంలో కన్నష్టంలో ఉన్నారో వాళ్ళని ఆదుకోమని నీకు అవకాశం ఇచ్చాడు. నిన్ను దీవించాలని, వాళ్ళని ఆదరించాలని. నీ దగ్గర ఎందుకు పెట్టాడంటే ఆ క్యాష్, ఆ సమృద్ధి ఎందుకు పెట్టాడంటే నువ్వు చేత వాళ్ళకి ఇప్పించి వాళ్ళని ఆదరించాలి, నిన్ను దీవించాలి. దాన్ని పెట్టాడు సూత్రం. అందుకనే నూతన సృష్టిగా మార్చబడ్డ వాళ్ళకంటే దేవునికి ఏదో ఒకటి ఇవ్వాలి అని ఎప్పుడు ఆలోచన చేస్తారు. ఎట్లా ఇది చెప్పాడంటే, ఒకటి దశం భాగ రూపంలో చెప్పాడు. దశం భాగ రూపంలో చెప్పాడు. రెండోది అంటాడు వర్ధిల్లిన కొలది. నువ్వు వర్ధిల్లుతా ఉన్నావు అనుకో, ఇంకా పెరుగుతా ఉన్నావు అనుకో, దాని తగ్గట్టుగానే రేషియో. అది నూతన సృష్టి లక్షణాలు. నూతన సృష్టిగా మార్చబడ్డావు, కొత్త సంవత్సరాలకు వెళ్ళిన లక్షణాలు లేదంట. సామర్థ్యము కొలది. నీకు ఎంత సామర్థ్యం ఉందో దాని కొలది. ఏమన్నాడు, ఒక పేద విధవరాలు ఏం చేసిందటమ్మా? 2 కాసులు ఏంటి? ఆ మొత్తం సామర్థ్యమేగా. మొత్తం సామర్థ్యం వేసిందా లేదా? కనుక సామర్థ్యము కొలది ఇవ్వాలంట. ఇంకోటి ఏమన్నాడు, ధారాళంగా ఇవ్వాలంట. ఎట్లా ఇవ్వాలి? ధారాళంగా. ఏది ఇచ్చినా దేవుని పని కొరకే వినియోగించబడుద్ది. ఉత్సాహంగా ఇవ్వాలన్నాడండి. అవును కదా?
మీరు 2024 సంవత్సరం కానీ గత సంవత్సరాలు కానీ మీరందరూ ఉత్సాహంగా ఇచ్చారా లేదా? ఇచ్చారు కనుక ఈరోజు క్షేమ స్థితిలో ఉన్నారు. మీరు ఇచ్చారు కనుకనే మన సంఘం ఇంత ఆశీర్వాదకరంగా, అభివృద్ధికరంగా మంచి మంచి కార్యక్రమాలు చేసుకోగలుగుతుంది. కనుక 5వది ఏంటంటే దేవుని కొరకు ఇచ్చుట, నూతన సృష్టి లక్షణం. తర్వాత కృతజ్ఞత కలిగి ఉంటారట. దేవునికి సృష్టి చేయబడ కృతజ్ఞత. తర్వాత దేవుని గురించి ప్రకటిస్తారట. నూతన సృష్టి మార్చబడ్డ తర్వాత మౌనంగా ఉండలేరట దేవుని గురించి. తర్వాత ప్రార్థనలో మంచి పోరాటం పోరాడతారట. ఏం చేస్తారు? మంచి పోరాటము. తర్వాత అంతం వరకు నిరీక్షణ కలిగి నిల్చుంటారంట. క్రీస్తులోకి వెళ్ళిన వాడు అంతం వరకు ఎన్ని శ్రమల రాని, కష్టాలు రాని, అనారోగ్యం రాని ప్రభు కొరకు నిలిచి ఉంటారంట. ఒక సత్యం మీకు చెప్పి నేను ముగిస్తాను. పేతురు రాసిన 2వ పత్రిక. ఈ సత్యం మీ అందరికీ తెలియాలి. ఈ లోకం, ఈ భూమి ఇవన్నీ శాశ్వతం కాదు. మీకు సత్యం తెలియాలి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. 5 నుంచి చదవమ్మా. ఎలయనగా పూర్వము నుండి ఆకాశముననియు నీళ్లలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిననియు ఏం చేశారంట? మర్చిపోయారట. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలు మునిగి నోవాహు కాలంలో మునిగి నశించింది. అయితే ఇప్పుడున్న ఆకాశము, ఇప్పుడున్న భూమియు భక్తిహీనుల తీర్పును, నాశనమును జరుగు దినం వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యం వలన భద్రము చేయబడి. ఇప్పుడున్న మనం ఉన్న భూమి, ఇప్పుడున్న ఆకాశం దేనికోసం రెడీ సిద్ధపరుచుందంట? భక్తిహీనుల తీర్పు, నాశనము. ఈ రెండింటిని ఏది నాశనం చేస్తుంది? అగ్ని నాశనం చేస్తుంది. ఎవరి కొరకట? భక్తి. క్రీస్తులో ఉన్నవారు భక్తి పరులు, క్రీస్తులో లేనివారు భక్తి. వీళ్ళ కొరకు ఏం సిద్ధం ఉందంట? అగ్ని సిద్ధంగా ఉంది. అది దీన్ని ఆలోచిద్దాం. 2025 సంవత్సరం వచ్చింది. దాన్ని స్వతంత్రించుకున్న ప్రవేశించాం, మంచిదే. క్రొత్త సంవత్సరంలోకి వెళ్ళటంలో ఉన్న ఆనందం కంటే క్రీస్తులోకి వెళ్ళిన ఆనందం మరింతగా ఉంటుంది, జీవితకాలం ఉంటుంది. అయితే ఒక సత్యం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, నువ్వు భక్తిహీనంగా ఉన్నావా, భక్తిగా ఉన్నావా? భక్తి పరులు ఎవరంటే క్రీస్తునందు ఉన్నవారు. భక్తిహీనులు ఎవరంటే లోకంలో ఉన్నవారు. వీళ్ళ కొరకు అగ్ని సిద్ధం చేయబడి ఉంది. ఇది సత్యం. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఈ మన ముందు ఎన్ని సంవత్సరాలు వస్తాయో మనకు తెలియదు. ఈ సంవత్సరాలు వచ్చేటప్పుడు ఆయన వస్తే నీ పరిస్థితి ఏంటి? అందుకని క్రీస్తులోనే నివసిద్దాం. క్రీస్తుని మనలో నివసింప చేసుకుందాం. నిత్యము ఆనందం ఉంటుంది, నిత్యము హితవత్సరం మనలో ఉంటుంది. మనం ఎక్కడ ప్రకటించినా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. రిలీజ్ ద హోలీ స్పిరిట్ గాడ్. హల్లెలూయా. చాలా సంతోషం. యేసయ్య మన జీవితంలో 225 ఇచ్చాడు. చాలా సంతోషం. అందుకనే తెస్సలోని సంఘానికి పౌలు గారు అన్నాడు, సంతోషించుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తులు చెల్లించుడి. ఈ 3 గుర్తుపెట్టుకున్నాం. ద హోలీ స్పిరిట్. సంతోషంగానే ఉండండి. అనారోగ్యంగా ఉండ భయపడొద్దు, సంతోషం. ఎందుకంటే నీ అనారోగ్యాన్ని ప్రభు తీసేయగలడు కదా. ఎందుకు దుఃఖపడాలి? ఎప్పుడు ప్రార్థన చేయి, నీతో మాట్లాడతాడుగా. నువ్వు ప్రార్థన చేస్తే నీతో మాట్లాడతాడుగా. కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉండు, ఇంకా ఇస్తుంటాడుగా. నువ్వు చెల్లిస్తూ ఉండు, ఇంకా ఇస్తుంటాడుగా. ఈ 3 చేద్దాం. ఈ ప్రార్థన చేయండి. అయ్యా, నేను నిత్యము నీ యందు సంతోషంగా ఉంటానయ్యా. ఎడదెగక నేను ప్రార్థన చేస్తానయ్యా. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తులు చెల్లిస్తానయ్యా. ఇది నూతన సృష్టికి సంబంధించిన లక్షణం. నూతన సంవత్సరం ఆనందం ఇది, హితవత్సరపు ఆనందం ఇది. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డల జీవితాల్లో, సంఘం యొక్క ప్రతి కుటుంబ జీవితాల్లో సంతోషాన్ని ఇవ్వండి. బిడ్డలకు బలిపీఠపు అనుభవం, నిత్యము అగ్ని మండుచుండాలి. బలిపీఠం నిత్యము ప్రార్థన బలిపీఠం కుటుంబాల్లో మండుచుండాలి. నీ బిడ్డలు నిత్యము కృతజ్ఞతలు చెల్లించేవారిగా,
అనేకుల్ని ఆదరించేవారిగా, నీ పని కొరకు ఇచ్చేవారిగా దీవించి ఆ బిడ్డలకి ఏది తక్కువ కాకుండా వాళ్ళకి ఇవ్వు నాయన. వాళ్ళకి ఏది తక్కువ కాకుండా వాళ్ళకి నూరంతలు ఇవ్వు నాయన. దీవించి ఆశీర్వదించమని ఈ నూతన సంవత్సరంలో చేరి వచ్చిన బిడ్డలు, వారి కుటుంబాలు, ప్రార్థనలు, సభా సంఘాలు, ప్రతి కుటుంబాన్ని నూరంతల ఫలం ఇచ్చి అనేకులకు ఆశీర్వాదకరం చేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరం దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నూతన సంవత్సరం కనుక మనం కానుకలు సేకరించుకుందాం. మన మధ్య ఉన్న తమ్ముడు కోటేశ్వరరావు ఒక నూతన కీర్తన ద్వారా దేవుణ్ణి మహింపరుస్తూ ఉండగా మనం కానుకలు సేకరించుకుందాం. తదుపరి చాలా స్పీడ్గా కేక్ కటింగ్ యవనస్తులందరూ ఉండరు రెడీగా. యవనస్తులు ఈ పనులన్నీ చేశారు. మరి ఈస్టర్ అని, గుడ్ ఫ్రైడే అని, రకరకాల పండుగలని, క్రిస్మస్ అని, వాచ్ నైట్ సర్వీస్ అని, ఆల్ నైట్స్ అని, ఈరోజు నూతన సంవత్సరాన్ని ఎంతో నిద్రలు కాసి యవనస్తులు, మన సంఘంలోని యవన బిడ్డలు నిద్రలు కాసి ఇవన్నీ చేశారు. ఆ యవనస్తుల చేత ఈరోజు కేక్ కట్ చేద్దాం. యవనస్తులందరూ సిద్ధంగా ఉండండి. బాబు కూడా ముందుకు రండి. బాబు ముందుకురా, అందరినీ సిద్ధపరచుకో. త్వరగా మనం స్పీడ్గా చేసుకుందాం. కేక్ కటింగ్ తర్వాత పలహారాలు ఉన్నాయి. ఈరోజు పలహారం మనకి ప్రత్యేకంగా సోదరి రోషమ్మ తన స్వహస్తాలతో ప్యూర్ ఆయిల్, అలాగే ప్యూర్ అన్నీ కూడా మంచి మంచి పదార్థాలతో చక్కగా మైసూర్ కేక్, అలాగే మనకి మిక్చర్ తనే స్పాన్సర్ చేసింది ఈరోజు కానుకగా. కనుక మనం మీరందరూ చాలామంది కానుకలు ఇచ్చారు, వాటి పెట్టి పలహారాలు కొనబడ్డాయి. చాలా సంతోషం. గిఫ్ట్స్ కూడా మీరు ఇచ్చిన వాటి బట్టి మీ యొక్క ఆశీర్వాదం ఇప్పుడు బిడ్డలకి ఇవ్వే గిఫ్ట్ అంతా కూడా ఈ రీతిగా సంఘం ఇచ్చేదాన్ని బట్టి మనం సంఘంలో అనేక కార్యక్రమాలు చేద్దాం. 2025లో మీరు ఇంకా ధారాళంగా దేవుని పని కొరకు ముందుకు రండి, ఇంకా ఎక్కువగా చేద్దాం. అనేక నూతన ఆత్మలు వస్తున్నారు, అనేక మంది బిడ్డలు వస్తున్నారు. వాళ్ళని పరిచయాలు చేసుకోండి. వచ్చిన కొత్త వారిని ఎక్కడి నుంచి వచ్చారండి, మీ ఏమన్నా అంశాలేంటి, ఇక్కడ మనవలు బుక్కులు రండి, ఇట్లాగా ఒకసారి పరిచయాలు చేసుకోండి. అట్లా అనేకుల్ని సంఘానికి ఆహ్వానించండి. మనం ఆశీర్వాదకరంగా ఉందాం. ఒక ప్రత్యేక కీర్తన తమ్ముడు ఆలపిస్తూ ఉండగా కానుకలు సేకరించుకుందాం. లేఖన స్వరము ఇది, దేవుని స్వరము ఇది. లేఖన స్వరము ఇది, దేవుని స్వరము ఇది. వాక్యపు స్వరము ఇది, యేసుని స్వరము ఇది. వాక్యపు స్వరము ఇది, యేసుని స్వరము ఇది. లేఖన స్వరము ఇది, దేవుని స్వరము ఇది. చెదిరిన గుండెకు సాకారం ఇది, చెరిగిన జీవిత శరణ్యమే ఇది. చెదిరిన గుండెకు సాకారం ఇది, చెరిగిన జీవిత శరణ్యమే ఇది. పగిలిన బ్రతుకుల ప్రాకారం ఇది, పగిలిన బ్రతుకుల ప్రాకారం ఇది. అలసిన ఆత్మల ఆధారం ఇది, అలసిన ఆత్మల ఆధారం ఇది. లేఖన స్వరము ఇది, దేవుని స్వరము ఇది.
ఓడిన మానవ ఓదార్పు ఇది, వీడిన ఆశల యేసుని శ్వాసిది. ఓడిన మానవ ఓదార్పు ఇది, వీడిన ఆశల యేసుని శ్వాసిది. పాపపు హృదయపు ప్రక్షాళన ఇది, పాపపు హృదయపు ప్రక్షాళన ఇది. శాపపు లోకాన శాశ్వత ప్రేమిది, శాపపు లోకాన శాశ్వత ప్రేమిది. లేఖన స్వరము ఇది, దేవుని స్వరము ఇది, లేఖన స్వరము ఇది, దేవుని స్వరము ఇది. పొంగిన కన్నీటి విడుదలే ఇది, కృంగిన మనసుకు ఆదరణే ఇది. పొంగిన కన్నీటి విడుదలే ఇది, కృంగిన మనసుకు ఆదరణే ఇది. వీగడి విశ్వాస ఆలంబనే ఇది, వీగడి విశ్వాస ఆలంబనే ఇది. ఆగడి శ్వాసకు సుజీవమే ఇది, ఆగడి శ్వాసకు సుజీవమే ఇది. లేఖన స్వరము ఇది, దేవుని స్వరము ఇది, లేఖన స్వరము ఇది, దేవుని స్వరము ఇది. వాక్యపు స్వరము ఇది, యేసుని స్వరము ఇది. వాక్యపు స్వరము ఇది, యేసుని స్వరము ఇది, లేఖన స్వరము ఇది, దేవుని స్వరము ఇది. స్తోత్రం. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మనము ఈ సెమీ క్రిస్మస్ వాటిలో చిన్నబిడ్డలు, యవనస్తులు ఇదంతా కూడా చక్కని కిడ్స్, అలాగే పాటలు, డ్యాన్సెస్ చక్కగా చేసి దేవుని మహిమపరిచారు. వాళ్ళు ఎంకరేజ్ చేయడం కోసం మన సంఘపక్షం కొన్ని గిఫ్ట్లు తేబడ్డాయి. మరి పెద్దలు ముందుకు వస్తే వారి ద్వారా మనం గిఫ్ట్లు ఇప్పిద్దాం. రండి, బెంతక ముందుకు రండి. ఎజ్రా గారు, అలాగే దాస్, సుందర్రావు గారు, అలాగే ప్రేమ్ కుమార్ గారు రండి, ముందుకు రండి. శ్యాంక్ కుమార్, త్వరగా ముందుకు రండి. పెద్దలు మీ ద్వారా మీ చేతుల మీద కొండి బిడ్డలకి ఇప్పిద్దాం. కొద్దిగా కూర్చుంటారా, కొద్దిగానే కూర్చోండి. త్వరగా చేద్దాం, త్వరగా, టైం ఎక్కువ లేదు. రండి. ప్రకాష్ బాబు రండి. కోటేశ్వరరావు, ఇలా వరుస నిలబడి రండి, ముందుకు రండి. ఇట్లా వరుస నిలబడి నిలబడి ఇట్లా ఇట్లా నిలబడి. Jesus, the Holy Spirit. చదువు వరుస చిన్నపిల్లలకి గిఫ్ట్లు ఎవరైనా తెస్తారు? వరుస నిలబడి ఇది వరుస ముందు ముందు ఇట్లా నిలబడి. ఇక్కడ నిలబడి
స్తోత్రం. రా ధనరాజ్, నువ్వు కూడా రా కాలి రా. డాన్స్ చేసి మెమరీ వర్స్ చదివిన బిడ్డలు ప్రకాష్ లేడా? ప్రకాష్ బాబు వర్షనల్ మన హ్యాపీ ఇక్కడ నిలబడు, అక్కడ నిలబడు. ఎవరికి ఇస్తారు? ఇదిగో నువ్వు. హెలెన్ కానీ నువ్వు ఇస్తా, నేను చివర్లు ఇస్తా ఫోటోలు. యశ్వంత్ రెండో వాళ్ళు ఎవరు? చార్జ్ చేయాలి ఫోటో. యశి ఇది బట్టి ఇదిగో ప్రేమ్ కుమార్, సూర్య ఇదిగో దాస్కి రానా ఫోటో ఇస్తా. జాయ్ వర్షని అమ్ములు ఎరా నీకు కూడా వచ్చిందా? ఓకే, శోభ. చప్పట్లు కొట్టండి. శ్యామ్ ఏనంటరా చింటూ అయ్యో వాళ్ళకి. చింటూ ఎవరు? ఓకేనా, అయిపోయినాయా? ఆనంద్ ఇగోయా దేవరాజ్ విజయ్ పండు స్వీటీ సుందర గట్టి వాళ్ళకి అడిగి. మేరీ నువ్వు అడ్డేలు పడు. రాణి అడిగిరి ఓకే. సుశీల ఇగో ఏంజల్ ఇది అమ్మాయినా? దాస్కి ఇదిగో ఇప్పుడు గర్ల్స్ యవనస్తులు సుందరరాగర్ రాణి జాస్మిన్ కీర్తన జాన్ స్క్విట్ వేసిన యూత్ డానియల్ అన్న విన్నీ అన్న త్వరగా రావాలి. ప్రకాష్ లేడా బయట? త్వరగా డానియల్ అన్న విక్టర్ మోసెస్ దేవరాజ్ చప్పట్లు కొట్టండి. ఋషి విక్టర్ మోసెస్ జాయిన్ అవ్వు, త్వరగా జాయిన్ అవ్వు. సరే ఇస్తాను. ఇవన్నీ అయిపోయినట్టు అందరు రైట్. థ్యాంక్ యూ పెద్దలందరికీ కూడా, మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. ఓకే, మీ ఆసనాలు కూర్చోండి. థ్యాంక్ యూ. ఓకే.
థ్యాంక్ యూ. హెలెన్కి ఇవ్వలేదా? తీసుకో. ఇచ్చాడులే, తాతయ్య తీసుకున్నాడు. ఎవరు వెళ్ళింది? అమ్మ నాయనతో ఒకటి వెళ్ళిందా? ఓకే, స్తోత్రం. చాలా సంతోషం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే ఈ బిడ్డలందరికీ కూడా బిడ్డలందరూ కూడా గర్ల్స్ కానీ బాయ్స్ కానీ ఇవి చక్కగా సండే స్కూల్ టీచర్స్గా మరి సునీల్ బాబు అలాగే బ్లెస్సీ వాళ్ళిద్దరు కూడా నిర్వహించారు. కనుక మన సంఘపక్షంగా మరి బాబుకి ఇది డైరీ ఇది కనుక సంఘపక్షంగా బాబుకి ఇది బహుకరిస్తాం. చప్పట్లు కొడదాం. ఓకేరా? గాడ్ బ్లెస్ యు. అలాగే బ్లెస్సీ మరి సండే స్కూల్ టీచర్గా చక్కగా పిల్లలందరికీ కూడా నేర్పించింది. ఓకే, గాడ్ బ్లెస్ యు. ఓకేనా? గాడ్ బ్లెస్ యు. ఓకే, రైట్. యవనస్తులంతా ముందుకు రండి త్వరగా. యవనస్తులంతా ఓన్లీ యూత్, ఎందుకంటే వీళ్ళు చక్కగా ఈ పనులన్నీ చేశారు. వాళ్ళ చేత మనం కేక్ కట్ చేద్దాం. స్తోత్రం. అందరు యవనస్తులంతా కూడా రండి త్వరగా. అందరు కూడా ప్రార్థనలో ఎక్కివిద్దాం. యవనస్తులు త్వరగా రండి. ముగింపు ప్రార్థన ఎక్కివిద్దాం అందరు కూడా. పరిశుద్ధుడా, ప్రేమమయుడు, మీకు వందనాలు స్తోత్రాలనైనా. రక్షకుడా, జీవాధిపతి, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో తండ్రి, 2024వ సంవత్సరంలో మమ్మల్ని అందరూ కూడా కాచి కాపాడి సంరక్షించి తోడుగా ఉండి క్షేమంగా 2025లో ప్రవేశపెట్టావునైనా. మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవేళ్ళ ఆశీర్వాదాలతో ప్రభువా బిడ్డలు నింపండి. నూతన ఆనందంతో, నూతన సంతోషంతో ప్రభువా బిడ్డల్ని ప్రభువా అన్ని విషయాలు వదిలిచేయమని ప్రార్థన చేస్తున్నాను. మీ సన్నిధి కాంతి ప్రభువా బిడ్డలపై కుమ్మరించండి. అనేక మంది సాక్ష్యాలు పంచుకున్నారయ్యా, ఇంకా అనేక మంది సాక్షులు ఉన్నారు. వారికి ఇచ్చినటువంటి దీవెనలు బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, అలాగే ప్రభువా చేసిన కార్యాలను బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ, నూతన సంవత్సర దీవెనలు ప్రతి ఒక్కరిపై కుమ్మరించి సమృద్ధిగా ఆశీర్వించమని సంఘంలో నూతన ఆత్మల్ని చేరుస్తున్నందుకు స్తోత్రాలు. అలాగే అనేకుల్ని ప్రభువా బాప్తిసాలకు సిద్ధపరుస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం. సంఘం క్షేమాభివృద్ధి కలగాలి. సంఘం శక్తి చేత, ఆత్మచేత, వాక్యం చేత నింపబడాలి. అనేకులకి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా సంఘం వృద్ధి కావాలనైనా అన్ని విషయాలు వదిలిచేయమని, సంఘంలో ఏ కుటుంబానికి కూడా ఏదీ తక్కువ కాకుండా, సొంత గృహాలు ఉండాలనైనా, పసిబిడ్డలు చిన్నబిడ్డలు ఉన్నారు, ఏదీ తక్కువ కాకుండా ఆత్మ సంబంధమైన సమృద్ధి, బతుకు సంబంధమైన సమృద్ధి ప్రతి కుటుంబంలో నిత్యము సమృద్ధి చేత నింపి ఈ బిడ్డలు, ఈ కుటుంబాలు ఇంకా అనేకుల్ని ఆదుకునేటటువంటి ఆశీర్వాదకరమైన స్థితిలో దీవించి ఆశీర్వించమని నజరుడైన యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం మాకు వచ్చుగాక, మీ చిత్తం పరలోకము నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరునుగాక. మా నిన్న ఆహార నేడు మాకు దయచేయం. మళ్ళీ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. శోధనలో తెక కీడు నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారి శాశ్వతమైన ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఆయన రాకడ పర్యంతము మీ అందరికును, సంగమునకును, సకల పరిశుద్ధులకును సదా దేవుని కృప తోడైండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ ఒకసారి బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ కేక్ కట్ చేస్తూ తర్వాత వెంటనే మీకు పలహారం అందించబడుద్ది. మనం 5 నిమిషాల్లో దీనితో ముగించుకుందాం. అలాగే ఇక్కడ మరి యవనస్తులంతా వేరే ప్రార్థన చేసేలో మీరందరూ చిల్లబడతారంటే యాక్టివ్గా ఉండండి. రండి, ముందుకు రండి. ఇక్కడ వచ్చి కేక్ దగ్గర నిలబడండి. యవనస్తులతో, యూత్ అందరు మనకి ఇక్కడ వాగ్దానాలు ఉన్నాయి. మీరు ఇంకెవరికైనా బంధువులకి, కుటుంబ సభ్యులకి, స్నేహితులకి
రక్త సంబంధించి తీసుకోవాలంటే తీసుకొని వెంటనే పేరు రాసుకోండి. మీకు ఎన్ని కావాలంటే అన్నీ ఉన్నాయి. రండి యవనస్తులు త్వరగా స్పీడ్గా, టైం చాలా అయింది. రండి నిలబడి యవనస్తులు అందరూ రావాలి. మీరు కూడా లేచినట్టు రా. నువ్వు ఆన్ చేసి రాలేవా? రా త్వరగా రా, త్వరగా రా. రండి త్వరగా రండి. రండి రా, మీ ఇద్దరు కూడా రండి. నిలబడి నిలబడి వరుస నిలబడి త్వరగా స్పీడ్ రండి. నువ్వు కూడా రా. రే నువ్వు కూడా రా. అడు చేత చిద్విన్ రా, నువ్వు కూడా రా. రా ఇంకెవరుండారు బయట యవనస్తులు? రండి త్వరగా. నువ్వు కూడా రా బేబీ. మీ పిల్లలిద్దరిని పంపించు. వాడిని కూడా పిలు. రండి రండి. ఎవరిద్దరు? ఎవరు వాళ్ళు? త్వరగా త్వరగా. వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారుగా. రండి. ఓకే నిలబడండి, అందరు నిలబడండి. ఓకే ఇలా రా రాజ్. హోలీ స్పిరిట్. కేక్ కొరకు చిన్న మాట ప్రార్థన. మరి సునీల్ బాబు కేక్ కొరకు ప్రార్థన చేస్తాడు, అందరికి విద్దాం. స్తోత్రం 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 యేసయ్యా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మహోపకార్యం చేయడా, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రం నాయన. గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు స్తోత్రం నాయన. మరి ఒక నూతన సంవత్సరాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు ప్రభు. ఇదిగో తండ్రి ప్రభు, అద్భుత రీతిగా మీరు ఈ పరిచర్ను సాగిస్తున్నందుకు వందనాలు ప్రభు. ఇదిగో తండ్రి ప్రభు, అనేక మంది మారు మనసు పొందాలి ప్రభు, అనేక మంది రక్షణ పొందాలి ప్రభు. ఈ సంవత్సరంలో అనేక మంది నూతన ఆత్మలు బలపరచబడాలి ప్రభు. ఇదిగో తండ్రి ప్రభు, ఈ కేక్ కట్ చేస్తుండగా యవనస్తులను బట్టి మీరు దీవించండి ప్రభు. వారు చేసిన ప్రయాస అంతట్లో మీరు తోడుగొండి ఆశించి వదులు చేయమని, ఈ చిన్ని ప్రార్థన ఆలకించమని యేసుక్రీస్తు నామములో అడుగుకొని ప్రార్థించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మౌనతుడా, సర్వశక్తి మధురా, స్తుతిపాత్రుడా తండ్రి, ప్రార్థనల సంఘంలోని యవనస్తులను దీవించండి. గొప్ప ఆయుధాలుగా, సాధనాలుగా బిడ్డలు చేయి నాయన. వాక్యం చేత స్థిరపరిచి అన్ని విషయాలు చెక్కండి. మొదటి రోజుల్లో సంఘంలో ఒక ఆశీర్వాదకరమైన బిడ్డలుగా, స్తంభాలుగా బిడ్డల నుంచి దీవించమని యేసునామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే వెలిగించండి. పలహారాలు సిద్ధపరిచారా? పలహారాలు రెడీగా ఉంచండి. అలాగే గర్ల్స్ మీరు ఒక పాట పట్టడానికి సిద్ధంగా ఉండండి. పలహారం అప్పుడు గర్ల్స్ వరకు మీరు రెడీగా ఉండండి. ఏ పాట అనేది త్వరగా. ఒత్తిలే చప్పట్లు కొడదాం. అరే అందరూ చేయండి, చేయండి, పట్టుకోండి, అందరూ పట్టుకోండి. రై చేయండి, అందరూ చేయండి. ఒకళ్ళు చేయడం పట్టుకోండి, ఒకళ్ళు చేయడం పట్టుకోండి. అరే ఫోటో జాగ్రత్తగా అందరి పట్లు కూడా చేతులు. రైట్. ఏసు రక్తమేష, ఏసు రక్తమేష, ఏసు క్రీస్తు నామంలో మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓకే 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 చాలు. ఓకే, విష్ హ్యాపీ న్యూ ఇయర్. ఇదిగో నాకు కాదు విష్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. కచ్చేపు తీసుకోండి. విష్ హ్యాపీ న్యూ ఇయర్. నాకు కాదు, ఒకళ్ళు తినిపించుకోండి. చాలు. విష్ హ్యాపీ న్యూ ఇయర్. స్పీడ్గా ఒకళ్ళు తినిపించుకోండి. విష్ హ్యాపీ న్యూ ఇయర్. అమ్మా గర్ల్స్ పైకి రండి, త్వరగా రండి, లేచి రండి, గర్ల్స్ రండి. ఇవరా విష్ హ్యాపీ న్యూ ఇయర్. పలహారాలు సిద్ధపరచండి. డానియల్ విష్ హ్యాపీ న్యూ ఇయర్. అయ్యా ముందుకు రండి రా, ముందురా. విష్ హ్యాపీ న్యూ ఇయర్. అయ్యా రారా చిత్మే ఇట్రా. విష్ హ్యాపీ న్యూ ఇయర్.
ఇంకందరూ తినిపించానా? ఓకే అమ్మ, గర్ల్స్ రండి త్వరగా, పలహారాలు సిద్ధపరచండి త్వరగా, ముందుకు రండి పలహారాలు తీసుకొని. మీరు యవనస్తులు కేక్ తినాలంతా బయటికి వెళ్ళిపోండి, మీరంతా పలహారాలు తీసుకురండి. యవనస్తులు అంతా వెళ్ళి పలహారాలు తీసుకురండి. మీరంతా పలహారాలు తీసుకురండి త్వరగా, ముందు నుంచి వెనక్కి వెళ్ళాలి, చాలా స్పీడ్. గర్ల్స్ అంతా కూడా రండి అమ్మ, ముందుకు వచ్చి ఒక ప్రత్యేక కీర్తన దేవుని మహిమపరచండి. అవి పక్కన పెట్టేసారేక, తర్వాత చూద్దాం. ఇటు పక్కనే రండి త్వరగా. ఆల్టరేటివ్ వాళ్ళకి, ఆల్టరేటివ్. కొద్ది నిమిషాలు మనం పలహారం అందించగానే మనం అందరూ సెలవు తీసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరలా ఈరోజు బుధవారం, ఈరోజు క్రొత్త సంవత్సరం మనం ఆరాధించాం కనుక ఈ రాత్రి విజ్ఞాపన కూడిక ఉండదు. శనివారం రాత్రి 7 గంటలకు ఉపవాస ప్రార్థన ఉంటుంది. వచ్చే ఆదివారం ఉదయం కాలం 8:30 గంటలకు ఆరాధన ఉంటుంది. అందరి కుటుంబాలతో పాల్గొనవలసిందిగా నేను ప్రేమతో తెలియజేస్తున్నాను. ఈ కూడిక మరి ఇంతటితో ముగించబడుతుంది. మీకు పలహారాలు అందించిన దాకా అందరు ఎక్కడో అక్కడ కూర్చోండి, దయతో ఎక్కడవాడు ఎక్కడ కూర్చోండి. చివరి వరకు పలహారం అందించే వరకు దయచేసి కూర్చోండి, సహకరించండి. మీకు పలహారాలు అందుకున్న తర్వాత 1 నిమిషం ప్రార్థన చేసుకొని ఒకరికొకరు మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకొని సమాధానంగా సెలవు తీసుకోండి. మీరు ఆలస్యంగా భోజనం చేస్తే యేసయ్యని జ్ఞాపం చేసుకోండి, నన్ను జ్ఞాపం చేసుకోవద్దు. రైట్, కీర్తన ద్వారా బిడ్డలు దేవుని మహిమపరుస్తారు. పలహారం అందించండి. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా, నీ కృపలోనే పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువా.